పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు ఆగస్టు 13వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు, మరియు మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం నుండి 19వ అధ్యాయం 1వ వచనం వరకు. ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశం: మేల్కొను, క్షమించు, దేవుని వైపు తిరుగు. ప్రియమైన క్రీస్తులో సహోదరి సహోదరులరా, ఈరోజు మన ముందు 2 వాక్య భాగాలు మన హృదయాన్ని లోతుగా పరిశీలించమని పిలుస్తూ ఉన్నాయి. మొదటి పట్టణం మనతో ఏం చెప్తుంది అంటే, మేల్కొను, దేవుని స్వరాన్ని విను, నీ జీవితాన్ని మార్చుకో. సువార్త మనతో చెప్తుంది, క్షమించు, ఎందుకంటే నీవు కూడా దేవుని చేత ఎంతో క్షమింపబడ్డావు. అంటే ఈరోజు దేవుడు మనకు 2 గొప్ప విషయాలను పిలుపులను ఇస్తూ ఉన్నాడు. మార్పు కోసం పిలుపు, క్షమ కోసం పిలుపు. యెహెజ్కేలు ప్రవక్త కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మాట విన్నారు, కానీ ఆ మాట వారి హృదయాలను మార్చలేదు. వారికి కళ్ళు ఉన్నాయి, కానీ దేవుడు చూపిస్తున్న ప్రమాదాన్ని చూడలేదు. వారికి చెవులు ఉన్నాయి, కానీ దేవుడు చెప్పే హెచ్చరికను వినలేదు. అందుకే దేవుడు యెహెజ్కేలుతో ఒక ప్రత్యేకమైన సూచన చేయమంటున్నాడు. అతను తన సామాన్లను సిద్ధం చేసుకొని ప్రవాసానికి వెళ్ళబోతున్న వ్యక్తిలా ప్రజల ముందు ప్రవర్తించాలి. ఇది ఒక నాటకం కాదు, ఇది దేవుని హెచ్చరిక. దేవుడు చెప్పేది, నా ప్రజలారా మేల్కొనండి, మీరు ఉన్న మార్గం సరైంది కాదు, తిరిగి నా వైపు రండి. ప్రియమైన వారులారా, ఈ వాక్యం కేవలం యెహెజ్కేలు కాలంలోని ప్రజలకు మాత్రమే కాదు, ఈరోజు దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు. నీకు కళ్ళున్నాయి, కానీ నన్ను చూస్తున్నావా? నీకు చెవులు ఉన్నాయి, కానీ నా స్వరాన్ని వింటున్నావా? మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటాం, ప్రతి పవిత్ర బలిలో పాల్గొంటాం, ప్రార్థిస్తాం. కానీ ఒక ప్రశ్న, ఆ వాక్యం మన జీవితాన్ని మారుస్తుందా? మనలో కోపం అలాగే ఉంటే, అసూయ అలాగే ఉంటే, క్షమించలేని మనసు అలాగే ఉంటే, అహంకారం అలాగే ఉంటే, ఇతరులను తీర్పు తీర్చే స్వభావం అలాగే ఉంటే, మనం వాక్యాన్ని విన్నాం, కానీ హృదయంతో స్వీకరించలేదేమో. దేవుడు మనలను హెచ్చరించినప్పుడు మనలను శిక్షించడానికి కాదు, రక్షించడానికి. ఒక తల్లి తన బిడ్డ రోడ్డు మీద పరిగెత్తుంటే, ఆగు, ప్రమాదం అని గట్టిగా అరుస్తుంది. ఆమె కోపం వల్ల కాదు, ప్రేమ వల్ల. అదేవిధంగా దేవుని హెచ్చరిక కూడా ప్రేమతో కూడినది. దేవుడు మనతో చెప్తున్నాడు, నీ హృదయంలో ఉన్న ద్వేషాన్ని విడిచిపెట్టు, నీ పాపం నుండి తిరిగిరా, ఎక్కువ ఆలస్యం చేయకు, నా దగ్గరకు రా అని ప్రభువు పిలుస్తున్నాడు. ఈనాటి సువార్తలోనికి వస్తే, పేతురు యేసు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు, ప్రభువా, నా సోదరుడు నాకు విరోధంగా పాపం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? పేతురు బహుశా తనకు తాను చాలా ఉదారుడనని అనుకున్నాడు. అందుకే 7 సార్లా అని అడిగాడు. కానీ యేసు సమాధానం ఆశ్చర్యకరం. 7 సార్లు కాదు పేతురు, 77 సార్లు అని యేసు లెక్క చెప్పడం లేదు. క్షమించటానికి పరిమితి పెట్టవద్దని చెబుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ఇదే ప్రశ్న ఉంది. అతను నన్ను ఎన్నిసార్లు బాధ పెట్టాడు, ఎన్నిసార్లు క్షమించాలి? మళ్ళీ అదే చేశాడు, ఇక చాలు. మన హృదయం చెప్తుంది, ఇంతవరకు మాత్రమే. కానీ యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, నా బిడ్డ, నీ క్షమకు లెక్క పెట్టకు. ఎందుకంటే మనం దేవుని దగ్గర క్షమాపణ అడిగినప్పుడు, ప్రభువా, నేను చేసిన పాపాలను ఎన్నిసార్లు క్షమిస్తావు అని అడగం. ప్రతిసారి నా ప్రభువా, నన్ను క్షమించు అని అడుగుతాం. అయితే మనం పొందిన క్షమను ఇతరులకు ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నాం? యేసు ఒక సేవకుని గురించి ఒక అద్భుతమైన ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఆ సేవకుడు తన యజమానికి చాలా పెద్ద మొత్తంలో అప్పుపడ్డాడు. అతను తిరిగి చెల్లించలేదు. అతని పరిస్థితి పూర్తిగా నిస్సహాయమైంది. అప్పుడు యజమాని అతని మీద జాలిపడి అతని అప్పంతా మాఫీ చేశాడు. ఒకసారి ఆలోచించండి, అతను చెల్లించలేని అప్పు ఆయన యజమానన్నిటినీ
క్షమించాడు. కానీ ఆ సేవకుడు బయటికి వచ్చిన వెంటనే తనకు కొద్దిగా అప్పున్న మరొక సేవకుని పట్టుకుని నా డబ్బు ఇప్పుడే ఇవ్వు అంటాడు. అతను పొందిన క్షమ మర్చిపోయాడు. ఇదే మనిషి సమస్య. దేవుని నుండి పొందిన కృపను మనం త్వరగా మర్చిపోతూ ఉంటాం. ప్రభువా, నా పాపములను క్షమించు, కానీ మన హృదయం ఆ వ్యక్తిని మాత్రం నేను ఎప్పటికీ క్షమించను. మన ప్రార్థన, ప్రభువా నా మీద దయచూపు, కానీ మన ఇతరుల మీద అతనికి ఎందుకు అంటాం. ప్రభు మన గతాన్ని మర్చిపోతాడు, కానీ మనం ఇతరుల గతాన్ని పదే పదే గుర్తు చేస్తాం. అందుకే ఈరోజు యేసు మనల్ని అడుగుతూ ఉన్నాడు, నేను నిన్ను ఎంతగా క్షమించానో నీకు గుర్తుందా? ఇది చాలా ముఖ్యమైన విషయం. క్షమించడం అంటే తప్పును సరిదిద్దటం కాదు. ఎవరైనా మనల్ని బాధ పెడితే ఆ బాధ నిజమే, అన్యాయం జరిగితే అది అన్యాయమే. కానీ క్షమించడం అంటే ఈ బాధ నా హృదయాన్ని జీవితం అంతా బంధించనివ్వను అని నిర్ణయం తీసుకోవటం. క్షమించడం అంటే ప్రతీకారం దేవుని చేతుల్లో పెట్టడం. క్షమించడం అంటే ప్రభువా, నా హృదయంలో ఈ ద్వేషాన్ని ఇక మోసుకుపోలేకపోతూ ఉన్నాను అని చెప్పడం. ప్రియ స్నేహితులారా, మరి ఈ నా ప్రసంగంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, క్షమించలేనప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? యేసు శిలువ వైపు. యేసు తిరస్కరించబడ్డాడు, అవమానించబడ్డాడు, కొట్టబడ్డాడు, ముళ్ళ కిరీటం పెట్టబడి శిలువ వేయబడ్డాడు. అయినా ఆయన హృదయంలో ద్వేషం లేదు. శిలువపై నుండి ఆయన క్షమ కోసం ప్రార్థించాడు. అందుకే శిలువ మనకు చెబుతుంది, క్షమించటం బలహీనత కాదు, అది క్రీస్తు బలం. ప్రపంచం చెబుతుంది పగ తీర్చుకో, యేసు చెబుతూ ఉన్నారు క్షమించు. ప్రపంచం చెబుతుంది వాళ్ళు నీకు చేసిన దాన్ని ఎప్పటికీ మర్చిపోకు. యేసు చెబుతూ ఉన్నాడు, నీకు దేవుడు చేసిన కృపను గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇన్ని క్షణాలు మన హృదయంలోనికి చూద్దాం. ఎవరిని నేను ఇంకా క్షమించలేదు? ఒక కుటుంబ సభ్యున్నా, ఒక స్నేహితున్నా, నన్ను మోసం చేసిన వ్యక్తినా, నన్ను అవమానించిన వ్యక్తినా, నన్ను విడిచిపోయిన వ్యక్తియా, లేదా నా హృదయంలో ఎన్నో సంవత్సరాలుగా దాచుకున్న ఒక గాయం ఉందా? ఈరోజు ఆ వ్యక్తిని యేసు సన్నిధిలో ఉంచుదాం. ముందుగా ప్రభువా అతనిని మార్చు అని కాకుండా, ప్రభువా నా హృదయాన్ని మార్చు అని ప్రార్థిద్దాం. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎదుటివారిని మార్చలేం. అందువల్ల ప్రభువుని అడుగుదాం, ప్రభువా నా పాపాలు మన్నించండి, నాకు నీ యొక్క కృపను వరములను దయచేయండి, నేను క్షమించే వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దమని ఈనాడు ప్రత్యేకంగా అడిగి వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున